హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన ఒక గొలుసు అనేది చూద్దాము. జనరల్లీ మనం మీషో నుంచి, అమెజాన్ నుంచి ఈ యొక్క జ్యువెలరీ అనేది షాపింగ్ చేస్తాం కదా. సో నేను ఒకసారి ఫ్లిప్కార్ట్లో కూడా చూద్దాం, దీంట్లో కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయి కదా, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అన్న ఒక ఆలోచనతో నేను చూశాను. ఫ్లిప్కార్ట్లో చూడగానే నాకు ఈ మూడు వరుసలది మనకి గొలుసులా ఉంటుంది కదా, అది అయితే కనిపించింది. మోనాలిసా బీడ్స్తో, పెరల్స్తో చాలా నచ్చింది అనమాట చూడగానే. సరే ఒక్కసారి రివ్యూస్ కూడా చూశాను, బాగుంది ప్రోడక్ట్ అని అనిపించింది. సరే మనం కూడా ఒకసారి ఆర్డర్ చేద్దాము అని చెప్పేసి ఆర్డర్ చేశాను. చూస్తారు కదా, వీళ్ళు బాక్స్లో ఇచ్చారు మనకి ఉండడానికి. అలాగే దీంట్లో మనకి ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా పంపించమని చెప్పేసి వాళ్ళు ఒక స్వీట్ మెసేజ్ అయితే పెట్టి పంపించారనమాట దాంట్లో. సో ఓవరాల్గా అయితే మనకి ఈ జ్యువెలరీ పెట్టుకోవడానికి కూడా ఒక బాక్స్ అనేది ఇచ్చారు. నాకైతే ఇది 200 రూపీస్కే వచ్చిందండి ఈ ప్రోడక్ట్. నేనైతే బయట దీన్ని 200 రూపీస్కి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. నాకు చాలా తక్కువ బడ్జెట్లో చాలా మంచి ప్రోడక్ట్ వచ్చిందని చెప్పేసి నాకైతే అనిపించింది చూడగానే. ఎందుకంటే నేనే షాక్, ఇంత మంచి క్వాలిటీది, ఇంత బాగుంది, 200కి వచ్చిందా, ఏంటబ్బా ఇంత తక్కువకి వచ్చేసింది అన్న ఫీలింగ్కి వచ్చేసింది అనమాట. చూసారు కదా, మొత్తం నేను చెప్పినట్టు 3 వరుసలుగా ఇచ్చారు మనకి. ఒకటి కొంచెం షార్ట్, దానికంటే కొంచెం లెంత్, దానికంటే కొంచెం లెంత్, అలా 3 లైన్స్ అనేవి మొత్తం మనకి ఇచ్చారు. మొత్తం అంతా కూడా మోనాలిసా బీడ్స్, మధ్య మధ్యలో వచ్చేసరికి ఈ యొక్క ముత్యాలు అనేవి ఇచ్చారు. ముత్యాలు కూడా మనకి లైట్ క్రీమ్ షేడ్ ఉన్న ముత్యాలు అనేవి ఇచ్చారండి. నేనైతే ఫస్ట్ భయపడ్డాను, మనకి వైట్ కలర్ అలా ఇస్తారేమో, క్వాలిటీ లెస్ ఇస్తారేమో అలా అని చెప్పేసి డౌట్గా అనిపించింది నాకు. తీరా మనకి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత చూస్తే అసలు చాలా మంచి క్వాలిటీవి ఇచ్చారండి. మనకి చూస్తారు కదా, ఇలా ఒక గోల్డెన్ బార్లా ఇచ్చేసి దానితోనే మనకి దారంతో ఇవన్నీ ఎక్కించారనమాట, బీడ్స్ అవంతా కూడా. సో లైట్ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్లో ఈ బీడ్స్తో మధ్య మధ్యలో ముత్యాలతో చాలా అంటే చాలా బాగుందనమాట మనకి ఈ చైన్ అయితే. నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీకి బియాండ్ ఉంది అయితే. సో చాలా నచ్చేసింది. దగ్గర నుంచి చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది కదా, మధ్యలో ఈ గోల్డ్ బీడ్స్ ఏవైతే వేశారో అది చాలా హైలైట్గా ఉంది. సో మనకి అడ్జస్టింగ్కి జనరల్గా మనకి ఏంటంటే మనకి రింగులుగా గోల్డ్ది ఇస్తారు కదా చైన్ లాంటిది, దానికి బదులు దీనికి ఏంటంటే అడ్జస్టింగ్ వచ్చేసరికి మనకి థ్రెడ్ హుక్ అనేది ఇచ్చారనమాట. తర్వాత దీనికి మనకు బీడ్ అనేది ఇచ్చారు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం. ఈ థ్రెడ్ హుక్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటంటే జనరల్లీ ఇరిటేషన్ అనేది తక్కువగా వస్తుంది. మనకి మెటల్ది ఇస్తే కనుక చెమట పట్టినప్పుడు దానివల్ల మనకి తొందరగా ర్యాషెస్ రావడం, ఇరిటేషన్ అనేది వస్తుంది. ఈ ప్రోడక్ట్ అయితే నాకు సూపర్ 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 సూపర్, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి అసలు చాలా బెస్ట్గా వచ్చేసింది. సో అందరికి నేనైతే తప్పకుండా సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ, ఇంత బెస్ట్ ప్రోడక్ట్ మీరు బయట ఎక్కడ ఇంత తక్కువ దొరికైతే అస్సలు దొరకదు. ఆడవాళ్ళ శారీస్ మీద కానీ, హాఫ్ శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ సూపర్ ఉంటుంది, లాంగ్ ఫ్రాక్స్ మీద కానీ. అలాగే మనం చిన్నపిల్లలకి, అబ్బాయిలకి కూడా ఈ షర్వాణీస్ మీద, కుర్తాస్ మీద, వాటి మీద మనం చక్కగా వాడచ్చు. చూసారు కదా, వేసుకుంటే చాలా బాగుంది. సో అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విధాత్రి.